ఇప్పటికీ ఇంకా సిటీలో పెరిగే అమ్మాయిలకు కూడా తెలియని విషయం ఏంటి అంటే, వాళ్ళకి వాళ్ళ నాన్నగారి ఆస్తులో, లేకపోతే వాళ్ళ అమ్మగారు సంపాదించిన ఆస్తులో హక్కుంటుంది అన్న విషయం ఇప్పటికీ వాళ్ళకి ఇంకా తెలీదు. రూరల్ ఏరియాస్‌లో తెలీదు. హైలీ క్వాలిఫైడ్ అర్బన్ ఏరియాస్‌లో కూడా కొంతమందికి ఇంకా తెలీదు. హిందూ సక్సెషన్ యాక్ట్‌లో 2005లో ఒక అమెండ్మెంట్ అయిందండి. ఆడపిల్ల అయినా, మగ పిల్లవాడైనా తల్లిదండ్రులకి ఒకటే ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది అన్నది ఆ అమెండ్మెంట్‌లో చేశారు. ఎక్కడైతే ఎప్పుడైతే అమ్మాయికి పెళ్ళయ్యి అత్తగారింటికెళ్ళిపోతారో, అక్కడ ఇంక నాకు ఆస్తిలో వాటా హ్మ్. ఉండదేమో అని మళ్ళీ కొంతమంది ఇప్పుడు గూడా భావిస్తూ ఉంటారు. మీరు పెళ్లి అయ్యి ఎళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఆ ఆస్తిలో సమాన హక్కుంటుంది. ఇప్పుడు అబ్బా! కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే, "మాకు మా వాటా కట్నం రూపంలో ఇచ్చేసారండి. ఇంక మీకేం రాదంటున్నారు మా అన్నదమ్ములు. మరి కట్నం రూపంలో ఇచ్చేసారు గదా! హ్మ్. ఒక వాటా ఇచ్చినట్టే గదండీ! కానీ మా నాన్నగారి దగ్గరున్న ఆస్తి వందల కోట్లయిపోయింది. ఆయన నాకు కట్నం రూపంలో 20,00,000 30,00,000 అప్పట్లో ఇచ్చారు. ఒక 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ ఆస్తి విలువ వందల కోట్లకెళ్ళిపోయింది. మా నాన్నగారు గూడా పోయారు అప్పటికి. మరిప్పుడు ఎట్లా అండి? ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అని అడగటం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా న్యాయాలయంలో కోర్ట్‌కెళ్ళొచ్చు. పార్టిషన్ సూట్ ఎళ్ళొచ్చు. వాళ్ళకి రావాల్సింది చట్ట ప్రకారంగా వాళ్ళు కోర్ట్‌లో జడ్జి గారి ద్వారా తీసుకోవచ్చు.